హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కరుణా వాయిస్. పరవస్తు చిన్నేసూరి రచించినటువంటి నీతి చంద్రికలోని ఒక నీతి కథ చెప్పుకుందాం. మరి కథ విన్న తర్వాత కథలోని నీతిని గ్రహించగలరు. మగధ దేశంలో ఒక అడవిలో మరి చాలా రోజులుగా ఒక జింక, కాకి స్నేహంగా ఉంటూ నివసిస్తూ ఉండేవి. ఆ జింక బాగా ఆహారం తిని బలిసి మరి అడవిలో తిరుగుతూ ఉండేది. అదే అడవిలో ఒక నక్క ఉండేది. మరి ఆ నక్క ఈ జింకను చూసి ఎలాగైనా దీని మాంసం తినాలి అనుకుని మనసులో అనుకుంటుంది. మరి జింకకు మాయమాటలు చెప్పి నమ్మిస్తుంది. మరి నీతో స్నేహం చేద్దామని వచ్చాను అని చెప్పేసి జింకను నమ్మిస్తుంది. ఆ యొక్క జింక నక్క మాటలు నమ్మి తన వెంట నివాసానికి తీసుకుని వెళ్తుంది. కాకి నక్కను చూసి మరి అతడెవరు అని అడుగుతుంది. అప్పుడు నక్క తనతో స్నేహం కోరి వచ్చిందని ఆ జింక కాకికి చెప్తుంది. మరి కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదని కాకి జింకను హెచ్చరించి, మరి కొత్తగా వచ్చిన పిల్లిని నమ్మి గ్రద్ద తన ప్రాణాలు పోగొట్టుకుంది కదా అని ఆ కథను చెప్తుంది. నక్క కాకిపై కోప్పడుతుంది. మరి నీవు కూడా ఒకరోజు మొదటి రోజు మరి కొత్తగా వచ్చావు కదా, మరి నమ్మి నేను నీతో స్నేహం చేశాను కదా అని చెప్పేసి నిలదీస్తుంది. మరి ఆ యొక్క నక్క మరి ఏవేవో నీతులు చెప్పి మాయమాటలు చెప్పి ఆ కాకిని జింకను నమ్మిస్తుంది. మరి ఆ విధంగా కాకి, జింక, నక్క స్నేహంగా ఉండసాగాయి. కొన్నాళ్ళు అలా గడిచాయి. మరి తర్వాత ఒక రోజున నక్క జింకతో తాను ఒక మంచి పైరు పొలాన్ని చూశానని చెప్పి తనతో జింకను రమ్మని తీసుకెళ్ళి ఆ పైరును చూపిస్తుంది. రోజు ఇక్కడ ఆహారం తినొచ్చు నువ్వు అని చెప్తుంది. మరి ఆ రోజు నుండి ఆ జింక రోజు ఆ పంట పొలానికి వెళ్ళి ఆ చేనులోకి వెళ్ళి ఆహారం తింటూ ఉండేది. ఒక రోజున ఆ పొలం యొక్క యజమాని ఆ జింకను చూసి మరి జింకను ఎలాగైనా ప్రాణాలతో విడిచిపెట్టకూడదు మరి అని చెప్పేసి రహస్యంగా ఆ పొలంలో ఒక వలను వేసి తన ఇంటికి వెళ్తాడు. మరునాడు యథాప్రకారంగా ఆ యొక్క జింక వచ్చి పొలంలో దిగి వలలో చిక్కుపడుతుంది. అప్పుడు ఆ జింక మనసులో అనుకుంటుంది, మరి నా మిత్రుడు నక్క వచ్చి నా యొక్క వలను కొరికి నన్ను కాపాడుతాడు అని అనుకుంటుంది. ఇంతలో నక్క అక్కడికి వచ్చి మరి జింక వలలో చిక్కుపడినందుకు లోపల సంతోషిస్తుంది. ఎందుకు మరి జింకను ఎలాగైనా మరి ఈ నక్కను ఎలాగైనా ఆ కాపు యజమాని చంపేస్తాడు, దాని మాంసాన్ని హాయిగా తిని సంతోషించవచ్చు అని నక్క అనుకుంటుంది. మరి ఈ విధంగా తర్వాత నక్క జింక దగ్గరకు వస్తుంది. మరి వలను కొరికి తను రక్షించమని జింక నక్కను అడుగుతుంది. నక్క వల దగ్గరకు వెళ్ళి మరి ఈ వల నులి నరాలతో చేసి ఉంది, మరి ఈరోజు ఆదివారం నాడు నేను నరాలను ముట్టుకోను, మాంసాన్ని ముట్టుకోనని చెప్పి నక్క తప్పించుకుంటుంది. మరి జింక ఆ రోజు సాయంత్రం అయినా సరే నివాస స్థలానికి రాలేందున మరి కాకి ఆ యొక్క జింకను వెతుక్కుంటూ తిరుగుతుంది. మరి వలలో చిక్కుకున్నటువంటి యొక్క ఈ జింకను కాకి చూస్తుంది. నక్క చేసిన మోసాన్ని గ్రహిస్తుంది. మరి ఎలాగైనా సరే తన మిత్రుడిని కాపాడుకోవాలని చెప్పేసి ఒక ఉపాయము ఆలోచిస్తుంది. మరి జింక దగ్గరకు వెళ్ళి నీవు ఊపిరి బిగబట్టి పొట్టను ఉబ్బించి మరి చనిపోయినట్టుగా పడుకోమని చెప్తుంది. అప్పుడు నేను వచ్చి నీ యొక్క కళ్ళను పొడుస్తున్నట్లుగా నటిస్తాను. అప్పుడు యజమాని మరి జింక చనిపోయిందని అనుకొని వలను తీసేస్తాడు. అప్పుడు నీవు వెంబడి నేను అరుస్తాను, అరవగానే నువ్వు వెంబడే పరిగెత్తు, పారిపో, అక్కడి నుండి పారిపో అని చెప్తుంది. ఈ విధంగా ఉపాయం చెప్తుంది. అదేవిధంగా మరి ఆ యొక్క జింక పొట్ట ఉబ్బించి మరి ఊపిరి బిగబట్టుకొని చనిపోయిన దానిలాగా పడుకుంటుంది. ఆ యొక్క కాకి వచ్చి తన కన్నులు పొడుస్తున్నట్లుగా నటిస్తుంది. మరి పొలం యొక్క యజమాని వచ్చి జింక చనిపోయింది అనుకుని వలను తీసేస్తాడు. వాళ్ళు అనుకున్నట్టుగానే అనుకున్న ఉపాయం ప్రకారంగా వెంబడే కాకి అరుస్తుంది. మరి నక్క జింక ఇంటి వెంబడే పారిపోతుంది. జింక తొందరగా పరిగెడుతుంది కదా, అందుకని చెప్పేసి జింక తొందరగా పారిపోతుంది. కాకి పైకి ఎగిరిపోతుంది. ఈ విధంగా మరి యొక్క తన స్నేహితుడిని కాకి ఉపాయంతో ఆ యొక్క తన స్నేహితుడైన జింకను కాపాడుకుంటుంది. మరి జింక తనను మోసగించిందని పొలం యజమాని ఆ యొక్క జింక పైన కోపంతో తన దగ్గర ఉన్న కర్రను జింకపైకి విసురుతాడు. కానీ జింక పారిపోతుంది కదా, మరి పక్కనే ఉన్నటువంటి యొక్క
పక్కనే ఉండి చూస్తూ ఉంటుంది నక్క. మరి ఏం జరుగుతుంది, మరి యజమాని వచ్చి ఈ యొక్క జింకను చంపేస్తాడా, నేను వచ్చి మాంసం ఎప్పుడు తినాలి అని చెప్పేసి పక్కనే ఉండి తొంగి చూస్తూ ఉంటుంది, గమనిస్తూ ఉంటుంది. ఆ యొక్క యజమాని పైకి విసిరినటువంటి యొక్క కర్ర వెళ్ళి ఆ యొక్క నక్కకు తగులుతుంది. నక్క వెంబడే చచ్చిపోతుంది. ఈ విధంగా మరి జింక తప్పించుకుంటుంది, నక్క ప్రాణాలు పోగొట్టుకుంటుంది. మరి పరులకు హాని చేయగోరితే తనకే హాని జరుగుతుంది. ఈ కథ వల్ల నీతి మనకేంటి, ఎదుటివారికి మనం మోసం చేస్తే మనకే మోసం జరుగుతుంది. ఎప్పుడు కూడా పరుల యొక్క ఎదుటివారి యొక్క హానిని, వాళ్ళ యొక్క మన యొక్క నష్టాన్ని మనం ఎప్పుడూ కోరుకోకూడదు. ఆ విధంగా చేస్తే మనకే నష్టం జరుగుతుంది, మనకే మోసం జరుగుతుంది. ఎప్పుడు కూడా పరుల యొక్క హాని, పరుల యొక్క మోసము, పరులను ఎప్పుడు కూడా మోసం చేయడాన్ని చూడకూడదు. అలా చేస్తే మనకే హాని జరుగుతుంది అని ఈ కథ వల్ల మనకు నీతి తెలిసింది. దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుంది, ఎప్పుడు కూడా ఎదుటివారి యొక్క హానిని, వాళ్ళ యొక్క చెడును కోరుకోవద్దు. అలా కోరుకుంటే మనకే చెడు జరుగుతుంది, మనకే హాని జరుగుతుంది అని కథ వల్ల మనకు నీతి తెలిసింది. ఓకే, ఈ కథ మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.